ఏదన్నా మా మిసెస్ పుట్టినరోజు వచ్చినప్పుడు, పిల్లలది వచ్చినప్పుడు, మా పెళ్లి రోజు వచ్చినప్పుడు అట్లాగే ఒక రోజు భోజనానికి స్పాన్సర్షిప్ ఇట్లాంటివి చేస్తాం. ఇది నా చేతిలో డబ్బులున్న రోజుని చేస్తా. సాయం అంటాం దీన్ని. ఇదేం గొప్ప విశేషం కాదు. నాకు మామూలుగా అయితే మన లైఫ్లో బోనస్ అనేది చాలా గొప్ప విశేషం. ఆ సంస్థలోకి చేరినప్పుడు బోనస్ ఇచ్చేవాళ్ళు 6 నెలలకోసారి. మన జీతంలో నుంచి 10% కట్ చేసి 6 నెలలకోసారి పెర్ఫార్మెన్స్ కింద దాంట్లో 80% వస్తా, 90% వస్తా, 100% వచ్చిన సందర్భాలు ఉండే. దాని ప్రకారం వచ్చే డబ్బుల్ని అట్లాగా ఇచ్చేవాడిని కొంత అందులో. ఎందుకని నా జీవితంలో అది ఒక లంసమ్ అమౌంట్, 1,00,000-1,50,000 జీతం కాకుండా చేతికి రావడం అనేటటువంటిది. కాబట్టి 10,000, 15,000, 20,000 సాయం చేయడం నాకు తృప్తి అనిపించేది. ఇవాళకి కూడా ఏదైనా చేసేటటువంటి సాయాలు చేస్తా. ఎక్కువ చేస్తున్నాను ఎగబడి అని చెప్పను, కానీ చేస్తాం. దీనికి నేను రిజిస్టర్ చేసుకుని ఇది ప్రభుత్వం నా చేత చేపిస్తుందని నేను ఎందుకు చెప్తాను? ఇంకోటి, అది కస్టమైజ్ ఎందుకు చేస్తాను నేను అంటే చట్టబద్ధత ఎందుకు కల్పిస్తాను నేను? ఇప్పుడు నేను ఒకళ్ళని దత్తత తీసుకున్నాను అనుకోండి, మస్ట్గా చూడాల్సిన బాధ్యత నాదే కదా. లేదనుకోండి రేపు పొద్దున వాళ్ళకి అనారోగ్యం పెరిగింది, వాళ్ళు ఏమంటారు? ఆ మార్గదర్శనం ఏమన్నా పెట్టారు, వాడెవడో సావడో మమ్మల్ని ఎవడు పట్టించుకోడు అంటారు. సింపుల్ లాజిక్. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయినప్పుడు అంతే కదా. నువ్వు ఏదైతే దాన్ని ఏమంటారు బంగారు కుటుంబం అని చెప్పే వాళ్ళందరూ పేదలే కదా. ఈ మద్యం దాగి పాడయ్యి జీవితాలు, వాళ్ళకి లంగ్సే పోయిందా, కిడ్నీనే పోయిందా, లేకపోతే ఏ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళప్పుడు నిరంతరం చూడాల్సిందేగా మనం. చూడకపోతే చూడాలని కంపల్సరీ కాదు, కానీ వాళ్ళకి నువ్వు చేస్తున్నానని చెప్తున్నావు సమాజానికి. ఇక సాయం చేయడం అది నా వ్యక్తిగతం కదా. నేను అనే పాయింట్ ఏంటంటే, నాకు ఇష్టమైన వాడికి నేను సాయం చేస్తాను. మధ్యలో నువ్వెవరివి అందులో? నువ్వు దానికి ఎందుకు మధ్యలో? లేదా పోర్టల్ అనుకో, దాని వరకు పర్లేదు. ఏది మేము ఇలా సాయం చేసే వాళ్ళందరినీ అభినందిస్తున్నాను, కానీ నువ్వు కంపల్సరీ చేస్తున్నావే, నువ్వు బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోమని. దానికి వీళ్ళు చెప్తున్నట్టు సిఎస్ఆర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సిఎస్ఆర్ కంపెనీలు ఏమైనా పిచ్చోళ్ళు వాళ్ళు? ప్రతి కంపెనీ ఏడాదికి 2% చెయ్యాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆ కంపెనీ ఇక్కడ ఒక్క చోట ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగావాడు ఉన్నాడండి, వాడు దేశంలోని 8 రాష్ట్రాలను 9 రాష్ట్రాలను